మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చదివినటువంటి వాక్య భాగంలో దానియేలు అనేటువంటి ప్రవక్త, దేవునికి ప్రియుడును ఆత్మీయుడైనటువంటి వ్యక్తి తనతో ఉన్నటువంటి స్నేహితులను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, కొంచెం ఖండింపుతో కొంచెం గద్దించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ అతని యొక్క స్నేహితులు ఎవరు అని చూసినట్లయితే హనన్యా, మిషాయేలు, అజర్యా. దానియేలు ఎందుకు వారిని హెచ్చరించి గద్దించి మాట్లాడుతున్నాడు అని చూసినట్లయితే వారికి ఒక సమస్య వచ్చింది. అనగా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ కల యొక్క భావాన్ని చెప్పేటువంటి నరులు అతని సంస్థానంలో గాని భూమి మీద గాని ఎవ్వరును లేనేలేరు. ఆ విషయం దానియేలు వరకు వచ్చింది. నీవు చెప్పగలవా అని. వీరెవ్వరూ చెప్పలేకపోతున్నారు, నీవు చెప్పగలవా అని అన్నప్పుడు దానియేలు నెబుకద్నెజరు దగ్గర ఒక చిన్న విన్నపము చేశాడు. నేను ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పలేను, కానీ నేను ఆరాధించినటువంటి ప్రభు నిశ్చయంగా తెలియజేయగలడు. కాబట్టి నాకు కొంత సమయాన్ని ఇచ్చినట్లయితే నిశ్చయంగా మీకు ఆ యొక్క కల భావాన్ని తెలియజేస్తాను అని అన్నాడు. అక్కడ గమ్మత్తైనటువంటి మరొక విషయం ఏదనగా ఆ నెబుకద్నెజరు రాజు కనీసం ఆ కలను కూడా వారికి తెలియజేయలేదు. దాని యొక్క భావం ఏదనగా అతడు కనినటువంటి కలను చెప్పాలి, మరియు ఆ కళ యొక్క భావమును చెప్పాలి. ఈ విషయం అంతటిని, ఈ మర్మం అంతటిని బయలుపరిచేటువంటి నరులు గాని, వారు అనుకుంటున్నటువంటి దేవుళ్ళు దేవతలు అనుకునేవారు గాని ఎవ్వరు కూడా భూమి మీద లేనే లేరు. అయితే దానియేలు దగ్గరకు ఆ ప్రశ్న వచ్చి నిలబడినప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు, నాకు సమయాన్ని ఇచ్చినట్లయితే నేను నా ప్రభువును అడిగి మీకు బయలుపరుస్తాను అని. అలా నెబుకద్నెజరు దగ్గర అనుమతిని పొంది తన ఇంటికి వెళ్ళి దానియేలు తన ఇంట తన స్నేహితులను కూడా చేర్చుకొని, మీరు ఈ రాత్రి మన దేవుడైనటువంటి యెహోవా కటాక్షమును పొందు నిమిత్తం ప్రార్థన చేయండి అని వేడుకున్నాడు. మొదట ప్రేమపూర్వకముగా తెలియచేసి దానిలో ఉన్నటువంటి భారం వారికి తెలియాలి అని హెచ్చరించాడు, గద్దించాడు, ఖండితంగా తెలియచేశాడు. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాల్సిందే. ఈ రాత్రి నిద్రించడానికి, ఈ రాత్రి శరీరాన్ని సుఖింప చేయడానికి, విశ్రాంతిని పొందుకోవడానికి సమయము లేనేలేదు అని వారిని హెచ్చరించాడు. ఖచ్చితంగా వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థనకు సమాధానంగా ఆ తరువాతి వచనంలో దేవుడు దానియేలుకు నెబుకద్నెజరు కలిగినటువంటి కళను మరియు ఆ కళ యొక్క భావమును బయలుపరిచాడు. ఆ తరువాతి దినమున నెబుకద్నెజరు ఎదుకు దానియేలు వెళ్ళి ఆ విషయాలన్నీ బయలుపరిచినప్పుడు నెబుకద్నెజరు ఆశ్చర్యతమగ్నుడైపోయాడు. ఇది అసాధ్యము, కానీ నీవు ఆరాధించినటువంటి దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఇది నీకు సాధ్యపడిందని సంస్థానాలన్నిట చాటింపు వేయించాడు. దానియేలు దేవుడు నిజమైన దేవుడు అని. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా దానియేలు తన స్నేహితుల కంటే ఇంకనూ ఆత్మీయతలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి తన స్నేహితులను హెచ్చరించగలిగాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము మన కుటుంబంలో హెచ్చరించేటువంటి స్థాయిలో మనం నిలబడాలి. ఎప్పుడు హెచ్చరిస్తామో అని అన్నట్లయితే వారికంటే మనం భక్తిలోను, ఆత్మీయతలోను, ఆత్మీయ మెలకులోను, వివేకంలోను, ప్రార్థనలోను ఉన్నత స్థాయిలో నిలబడినప్పుడు, ఒకవేళ మనమే వారితో పాటు పాపములు ఉన్నట్లయితే, మనమే వారితో పాటు దిగజారిపోతూ ఉన్నట్లయితే, మనమే వారితో పాటు కుడికి ఎడమకి తొట్టిల్లిపోతూ ఉంటే వారిని హెచ్చరించలేం. ఒకవేళ హెచ్చరించినట్లయితే వారు తిరిగి నీవే సరిగా భక్తులు లేవు, నీవు మాకు చెప్తున్నావా అని కూడా అంటారు. అయితే దానియేలు తన స్నేహితులను హెచ్చరించినప్పుడు వారు మౌనులై అతని మాటకు లోబడ్డారు. మనం మన కుటుంబంలో వారిని లోపర్చాలి, క్రీస్తు కొరకు రాబట్టాలి, క్రీస్తు సన్నిధిలో మోకరించినట్లుగా, ప్రార్థించినట్లుగా మనం వారిని గద్దించాలి, హెచ్చరించాలి. మన ప్రేమ వారికి ఆత్మీయతలో చులకన కాకూడదు. మన ప్రేమ ప్రేమలాగానే మరియు దేవుని విషయంలో గద్దింపులాగానే ఖండితముగాను హెచ్చరించే విధంగాను ఉండవలసినదే. ఇక్కడ మనం చూస్తున్నాం, దానియేలు తన స్నేహితులతో చెప్తున్నాడు, మనం మన దేవుని వలన కటాక్షము పొందాలి. నేను ఒక్కడిని చేయుటకు ఇది నా శక్తికి మించింది. నాతో పాటు భక్తిలో ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి మీ యొక్క ప్రార్థన కూడా నాకు
తోడు కావాలి అని వారి యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు దానియేలు. కాబట్టి ఆ సహవాసంలో, ఆ గుంపు ప్రార్థనలో, ఆ ఐక్యమత్యమైనటువంటి ప్రార్థనలో, కూడి చేసేటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని దానియేలు ఎరిగినవాడుగా, ఏమాత్రము దీన్ని మీరు నిర్లక్ష్యపరచకూడదు, ఖచ్చితంగా మీరు నాతో పాటు కలిసి ప్రార్థించాలి అని వారికి ఖండితంగా హెచ్చరించాడు. మనము సైతం ఈ మాటను గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రభు అందుకే అంటారు, ఎక్కడ నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని. భూమి మీద ఎవరైతే 2-3 కూడి వేడుకుంటారో దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని తెలియచేశారు. దానియేలు విషయంలో అదే జరిగింది. వారు కూడి చేసినటువంటి ప్రార్థనకు ప్రభు సమాధానం ఇచ్చారు. మనము సైతం మన కుటుంబంలో తల్లిదండ్రులను, బిడ్డలను, లేదా అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను రక్షణ పొందుకున్నటువంటి క్రీస్తుని ఎరిగినటువంటి మనము కూడి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఆ కుటుంబ ప్రార్థనలో, ఆ ఐక్యత కలిగినటువంటి ప్రార్థనలో, ఆ విధంగా కూడుకొని చేసేటువంటి ప్రార్థనలో చాలా బలము, శక్తి, అభిషేకము దాగి ఉన్నవి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆ విధంగా కుటుంబాన్ని లోపరచాలి అని అన్నప్పుడు నిశ్చయంగా మనము క్రీస్తుకు లోబడి మొదట నిలబడవలసిన వారమై ఉన్నాము. సినిమాలు చూస్తూ ప్రార్థన చేయి అని వేరే వారికి చెప్పలేము. అబద్ధములు మాట్లాడుతూ నువ్వు క్రీస్తు యొద్దకు రా అని వేరొకరికి చెప్పలేము. మోసము చేస్తూ క్రీస్తు సత్యవంతుడని వేరొకరికి చెప్పలేము. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ క్రీస్తు పవిత్రుడు అని బోధించలేము. మంచి వస్త్రధారణ కలిగి లేకుండా నీ వస్త్రధారణ సరిగా లేదు, నిండుగా నీ వస్త్రధారణ ఉండినట్లుగా, పరిశుద్ధంగా నీ వస్త్రధారణ ఉండినట్లుగా కాచుకొనుము అని చెప్పలేము. వేకువజామున చురుకుగా లేచి ప్రార్థించకుండా నీవు వేకువజామున లేచి దేవునికి మొర్రపెట్టాలి, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడని తెలియజేయలేము. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే మనము చేయకుండా ఎదుటి వారికి దేవుని గురించినటువంటి ఏ భక్తి సూచనను, ఏ మాదిరి కార్యమును, ఏ వాక్యమును కూడా మనం తెలియజేయలేము. నిశ్చయముగా మనము మొదట నిలబడి ఆ పిమ్మట మనం ఇతరులకు చెప్పవలెను. అప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి ప్రభావం వారిలో పనిచేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి వారైనా లేదా కుటుంబంలో ముందుగా క్రీస్తుని ఎరిగి రక్షణ పొందుకున్నటువంటి చిన్నలైనా యవ్వనస్తులైనా వారు మొదట క్రీస్తు కొరకు నిలబడి దానిలో ఉన్నటువంటి శక్తిని, దేవుని వాక్య ప్రభావమును, అభిషేకమును, ఆత్మ యొక్క తోడును, దేవుని యొక్క సన్నిధిని మనం బోధించాలి. అట్లు లేని ఎడల దేవుని యొక్క కటాక్షమును పొందుకున్నట అసాధ్యము. అందుకే యోబు కూడా తన సంతతిని గూర్చి వారిని వేకువజామునే ప్రార్థనలో కూర్చోబెట్టాడు. వారి నిమిత్తం దహన బలులను అర్పించాడు. వారు ఏదైనా తప్పు చేశారేమో అని వారిని దేవునితో సమాధానపరచడానికి వారిని హెచ్చరించాడు, గద్దించాడు. వేకువజామున వారిని నిద్రలో నుండి లేపాడు. వారి పనుల కంటే కూడా దేవుని పని ముఖ్యమని వారిని కూర్చోబెట్టాడు. కాబట్టి యోబు వారిని పరిశుద్ధంగా పెంచగలిగాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తు నిమిత్తం మనతో ఉన్న వారిని హెచ్చరించేటువంటి స్థాయిలో మనం నిలబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఒకరి చేత చెప్పించుకుంటూ ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యాన్ని చదవాలి, ఇంకా దేవుని స్తుతించాలి, ఇంకను సహనం కావాలి, ఇంకను ఓర్పు కావాలి, ఇంకను సాత్వికము కావాలి, ఇంకను దీనత్వము కావాలి, ఇంకను ఉపవసించి ప్రార్థించాలని చెప్పించుకునేటువంటి స్థాయిలో నుండి, ఆ పాలు తాగేటువంటి స్థితి నుండి మనం లేవాలని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అంటాడు, మీకు నేను బలమైన ఆహారాన్ని పెడదామని అనుకుంటూ ఉన్నాను, కానీ మీరు కనీసం పాలను కూడా సరిగా తాగలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ మాట పౌలు చెప్పినప్పుడు పౌలు వారందరికంటే కూడా ఉన్నత స్థాయిలో ఆత్మీయంగా నిలబడ్డాడు. వారిని వాక్య విషయంలో గద్దించడానికి, ఖండించడానికి, దిద్దడానికి అర్హుడుగా ఉన్నాడు. కనుక మనం మన కుటుంబంలో వారిని, లేదా మన స్నేహితులను, లేదా మన బంధువులను, లేదా తోటి విశ్వాసిని, సంఘంలో ఉన్న వారిని మనం దేవుని విషయమై, పరిశుద్ధత విషయమై, భక్తి విషయమై, పరలోక రాజ్యము విషయమై, పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయమై మనము హెచ్చరించేటువంటి స్థాయిలో నిలబడాలి. హెచ్చరించుటనగా మనం వారిని కోపముతో, ఉద్రేకముతో, ఉగ్రులమై వారిని ఖండించుట కాదు, కానీ ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరింపు. ఇక్కడ దానియేలు దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే. తాను వారి స్నేహితులతో మీరు వేడుకోండి అని, ప్రార్థించండి అని ప్రేమతో తెలియచేస్తూ వారిని హెచ్చరించాడు. వారిని తన కుటుంబంలో చేర్చుకున్నాడు. వారికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చాడు. ఇవన్నీ ప్రేమలో కనుమరుగైనటువంటి అంశాలు. చెప్పకనే చెప్తున్నాడు,
తెలియచేయకనే తెలియజేస్తున్నాడు తన ప్రేమను. మరియు అదే సందర్భంలో దేవుని యొక్క రాజ్యం నిమిత్తం, దేవుని యొక్క చిత్తము నిమిత్తం వారిని హెచ్చరిస్తున్నాడు. మనము సైతం ప్రేమను కప్పినటువంటి హెచ్చరింపును కలిగిన వారంగా ఉండాలి. కోపాన్ని పుట్టించే విధంగా, గొడవను రేపే విధంగా, గర్వముతో కూడినట్లుగా, అహంకారంతో కూడినట్లుగా మన యొక్క స్వభావం ఉండక, ప్రేమతో కూడినటువంటి హెచ్చరింపును, మాదిరికరమైనటువంటి జీవితమును చూపిస్తూ పరిశుద్ధతతో, పవిత్రతతో వారిని క్రీస్తులో నిలబెట్టినట్లుగా ఆధ్యాత్మికంగా మనం ఒక ఉన్నత స్థాయిలో నిలబడి క్రీస్తు కొరకు సాక్షులుగా తేజరులుదాం. ఆత్మీయమైనటువంటి దండనను కలిగిన వారంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోదాం. ఈనాడు మాటలు ప్రతిమైన హృదయంలో నీరుకట్టి ఫలింపుచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పిల్లల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దానియేలు తన స్నేహితులైనటువంటి హననియా, మీషాయిలను, అజర్యాను హెచ్చరించినట్లుగా బోధించారు. ఆ యొక్క ఆత్మీయ విలువను, ఆధ్యాత్మిక స్థాయిని మేము కలిగి ఉండాలని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారికి మీద వారి కుటుంబీకులను, వారితో ఉన్న వారిని ఆత్మీయతలో ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరింపుతో నీళ్ళు నిలబెట్టినట్లుగా, నీ వైపుకు త్రిప్పినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వర తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.